హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము ₹99 అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యమైనటువంటి జీకే అంశము ఏంటి? భారతదేశంలోని మొదటి వ్యక్తులు అనేటువంటి టాపిక్ పైన ఈ వీడియో అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఎవరు కూడా మిస్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు ఈ వీడియో నుంచి మనకు వస్తాయి, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఇంకా అందుబాటులో ఉంది. ఈరోజు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా విజయం సాధించే అవకాశము ఉంటుంది, ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. స్వతంత్ర భారతంలో మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరండి? జనరల్ కేఎం కరియప్ప. నెక్స్ట్ వన్. మొదటి ఫీల్డ్ మాస్టర్ ఎవరు? జనరల్ మానేక్ షా. నెక్స్ట్ వన్. సైనిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? జనరల్ ఎం రాజేంద్ర సింగ్. నెక్స్ట్ వన్. నావికా దళాల మొదటి ప్రధానాధికారి ఎవరు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి. నెక్స్ట్. వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ఎవరు? ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ. నెక్స్ట్. స్వతంత్ర భారతదేశపు మొదటి నావికాదళ ప్రధానాధికారి ఎవరు? రేర్ అడ్మిరల్ జేటిఎస్ హాల్. నెక్స్ట్. స్వతంత్ర భారతదేశపు మొదటి ఎయిర్ చీఫ్ ఎవరు? ఎయిర్ మార్షల్ ఎస్ థామస్ ఎల్మ్రెస్ట్. నెక్స్ట్ వన్. మొట్టమొదటి రామన్ మగసెసే అవార్డు గ్రహీత ఎవరు? ఎవరండి? ఆచార్య వినోబా భావే, ఓకేనా? 1958లో. భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు? ఎవరండి? శ్రీమతి ఇందిరాగాంధీ గారు, భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని. నెక్స్ట్. ఆర్థిక సంఘానికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఎవరండి? కేసీ నియోగి. నెక్స్ట్. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళితుడు ఎవరు? కేఆర్ నారాయణన్ గారు 1997 నుంచి 2002 మధ్య కాలంలో పనిచేశారు. నెక్స్ట్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొదటి వ్యక్తి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ 1950 నుంచి 58 మధ్య. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ ఎవరండి? విఎస్ రమాదేవి గారు. నెక్స్ట్. బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ వనిత ఎవరు? అరుంధతి రాయ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997లో వచ్చింది. అత్యధిక కాలం రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారండి. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా వ్యవహరించారు. నెక్స్ట్. అత్యల్ప కాలము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరండి? జాకిర్ హుస్సేన్. 1 సంవత్సరం 11 నెలల 20 రోజులు. తాత్కాలిక రాష్ట్రపతులను కూడా పరిగణిస్తే జేబీ శెట్టి గారు కూడా వస్తారు. నెక్స్ట్ వన్. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు మన దేశానికి? మౌలానా అబుల్ కలాం ఆజాద్. సుప్రీంకోర్టు ద్వితీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? పతాంజలి శర్మ. మొదటి వ్యక్తి ఎవరండి మన దేశానికి? ఫస్ట్ సిజే కానియా ఫస్ట్ సిజే. రెండవ వ్యక్తి పతాంజలి శాస్త్రి, ఓకే? పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరండి? కృష్ణకాంత్ గారు.
తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వివి గిరి, వరాహ వెంకటగిరి. నెక్స్ట్, తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు, 1969 జూలై నుంచి ఆగస్టు వరకు. ఓకే. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రిగా అత్యధిక కాలం వ్యవహరించిన వ్యక్తి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ, 1947 నుంచి 1964 వరకు. పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించిన మొదటి వ్యక్తి మరియు ఏకైక వ్యక్తి ఎవరండి? గుల్జారీలాల్ నందా, 2 సార్లు అండి, 1964లో ఒకసారి, 1966లో ఒకసారి. నెక్స్ట్, ప్రధానమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి దక్షిణ భారతదేశీయుడు పివి నరసింహారావు గారండి. నెక్స్ట్, అత్యధిక కాలము కేంద్ర మంత్రిగా సేవలందించినది బాబు జగ్జీవన్ రావు, 28 సంవత్సరాలు. అత్యధిక కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినది జ్యోతి బసు. అత్యల్పకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించినది జగదాంబికా పాల్, ఉత్తరప్రదేశ్, కేవలం ఒక్కరోజు మాత్రమే. నెక్స్ట్, మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిత్, ఉత్తరప్రదేశ్. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళ ఎవరండి? షల్జా కుమారి. అతి పిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మహిళ సుష్మా స్వరాజ్ గారు. అతి పిన్న వయసులో కేంద్ర మంత్రిమండలి క్యాబినెట్లో ర్యాంకును పొందిన మహిళ ఎవరండి? సుష్మా స్వరాజ్ గారు. అతి పిన్న వయసు గవర్నర్ ఎవరండి? స్వరాజ్ కౌల్, 37 సంవత్సరాలు. కేవలం ఒకే ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి జేపీ జా. కేవలం ఒకే ఒక్క రోజు అండి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారతదేశంలో తొలి బడ్జెట్ ప్రసంగం చేసిన వ్యక్తి జేమ్స్ విల్సన్. రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి జాన్ మతాయ్. స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి. ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు అండి? 8 సార్లు అండి. తాత్కాలిక బడ్జెట్లతో కలుపుకుంటే మొత్తం 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్, తాత్కాలిక పూర్తి స్థాయి బడ్జెట్లు తొలిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం. తాత్కాలికంగా ప్లస్ పూర్తి స్థాయి ఎప్పుడు? 1991-92లో. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు. వైస్రాయ్ కౌన్సిల్లో తొలి భారతీయుడు ఎవరండి? ఎస్పి సిన్హా. అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మధు కోడా, జార్ఖండ్, 35 years. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి స్వతంత్ర అభ్యర్థి విశ్వనాథ్ దేశ్. నెక్స్ట్, రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ ఎస్ రమాదేవి గారు. రాజ్యసభ మొట్టమొదటి వైస్ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తి, 1952. మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ వి రామస్వామి. అత్యధిక కాలం పనిచేసిన దేశ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్. దేశ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? కేజీ బాలకృష్ణన్, 2007. అత్యల్పకాలం దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు కేఎస్ సింగ్, 18 రోజులు. అత్యల్పకాలం 18 రోజులే. తొలి చలనచిత్ర నటి కమలాబాయి గోఖలే. భూగోళం చుట్టూ వచ్చిన తొలి భారతీయుడు లెఫ్టినెంట్ కర్నల్ కేశరావు. భూగోళం చుట్టూ వచ్చిన తొలి మహిళ ఉజ్వలాబాయి. భారతరత్న పురస్కారం పొందిన సంగీత కళాకారుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తొలి ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్. తొలి భారతీయ మహిళా డాక్టర్ కదంబినే గంగులీ గారు. తొలి మహిళా మ్యాజిస్ట్రేట్ ఓమన కుంజమ్మ గారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్. తొలి భారతీయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ మహమ్మద్. తొలి భారతీయ హైకోర్టు న్యాయమూర్తి అండి. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్.
సో భారతదేశం మొదటి వ్యక్తులలో పార్ట్ 1 వీడియో అండి. నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు కంపల్సరిగా క్వశ్చన్స్ అయితే దిగుతాయి ఎగ్జామ్లో. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.